మీసాలున్న కుర్రాడు గుళ్ళకితని చిరునామా కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు జీవితాన్ని ఊహించని మలుపు తిప్పేది అప్పుడిక వడ్డిందల్లా బంగారమే ఇతను మంచి బాలుడు కలిసొస్తే జీవితం సుఖమయం ఎన్నాడు宇宙征服を企む謎の宇宙人よっちゃんの正体は元ヒーローのヨナウシマンだった。ヨナウシマンはかつて史上最強の正義の味方のヒーローだった。しかし全宇宙ヒーロー協会会長選挙に敗れ悪の道に進む決意をした。その強さに恐れをなしたラッキーマンはヒーローチームを裏切りヨナオシマンの子分となった。ヨナオシマンに立ち向かう者はいないのか。いた。あれどう見たって勝利マンだよな。どう見たってな。いや違う。じゃーఆఖరి పోరాటం బలవంతుల కలయిక. ఇదే నా గుర్తు. అలా చూడు, అతను ఎవరు? మన షోరీమేనే. మీరనుకుంటున్నట్టు నేను మామూలు షోరీమ్యాన్ని కాదు. నేను ఎవరి మీద జాలి చూపించాను. అలాగా, ఏంటి విషయం? అయినా నువ్వు చూడ్డానికి షోరీమేన్ లానే ఉన్నావు. మీకు కనిపించట్లేదా? నన్ను బాగా చూడండి. ఇలా చూడండి, ఆరని అక్షరాన్ని అదనంగా కలిపాడు. అవును, ఇది నా ఇంకో గెటప్, షోరీమ్యాన్ ఆర్. ఒక అక్షరం వల్ల పెద్దగా తేడా ఏముంటుంది? ఓ తట్టుకోలేకపోతున్నాను. నేను కూడా సూపర్ స్టార్ మ్యాన్ జెడ్, సూపర్ స్టార్ మ్యాన్ B3, సూపర్ స్టార్ మ్యాన్ బ్లాక్, సూపర్ స్టార్ మ్యాన్ Y అని ఏదో ఒక విధంగా మార్చుకుంటాను. నువ్వెందుకని అలా ఆలోచిస్తున్నావు? నువ్వు కూడా జీనియస్ మ్యాన్ నుంచి G అనే అక్షరాన్ని కలుపుకోవచ్చు కదా. దాని గురించి నేను చెప్తాను. ఏంటి ఫ్రెండ్షిప్ మ్యాన్? నువ్వు వచ్చావా? నీ వల్ల నేను అనవసరంగా సమస్యలో ఇరుక్కున్నాను. నువ్వు తప్పించుకుని పారిపోయి నన్ను ఇరికించావు. ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామని ఇక్కడికి వచ్చావు అని నాకు తెలియడం లేదు. ఏం చేయబోతున్నావు చెప్పా. తప్పుగా మాట్లాడకండి, నేనేం పారిపోలేదు. మరైతే ఏమైపోయావు? ఆ సమయంలో యోచాన్ అన్న చోటుకి నేను వెళ్ళాను. వెళ్ళిన చోట నా పని నేను ప్రారంభించాను. శత్రువుతో తలబడే కన్నా మనం రాజీ పడ్డం మంచిది. ఇదిగో వస్తున్నాను. ఆ సమయంలో నేను లోపలికి వెళ్ళి వేలవీరుల దుస్తుల్ని నేను అక్కడి నుంచి తీసుకువచ్చేశాను. అప్పుడు ఆ విధంగా నా సహోదరుని నేను కాపాడుకున్నాను. ఆ తర్వాతే నేను షోరీమ్యాన్ ఆర్గా మారాను. అలాగా, చాలా సంతోషం. ఇప్పుడు షోరీ మ్యాన్ మామూలుగా లేడు, 100 మందితో సమానం. కాస్త ఓర్పు వహించు లక్కీ మ్యాన్. ఇప్పుడు నువ్వు నా మనిషివి. వాళ్ళ వైపు నువ్వు మాట్లాడకూడదు. అవునవును, మర్చిపోయాను. నీకేమైంది లక్కీ మ్యాన్? శత్రువులతో చేతులు కలిపి హీరో అసోసియేషన్ ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీకు ఎంత ధైర్యం? మన స్నేహాన్నే నువ్వు కించపరిచావు కదూ. అలా కాదు, అయోచాన్ నిజంగా చాలా బలవంతుడు. అతనితో సూపర్ స్టార్ మ్యాన్, విక్టరీ మ్యాన్ అని చాలా మంది తలపడి ఓడిపోయారు. చివరికి నేను కూడా తలపడి ఓడిపోవడం కన్నా తనకు స్నేహితుడిగా మారిపోవడం మంచిది కదా. ఏంటి నువ్వు అనేది? నువ్వు చెప్పింది నిజమే. నేను ఇక్కడ లేకుండా ఉన్నంత వరకు నువ్వు భయపడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను వచ్చేశాను కదా.
వీళ్ళతో తలబడి వీళ్ళని ఎలా ఓడించాలో నాకు బాగా తెలుసు. ఇలా చూడు జీనియస్ మ్యాన్, మన పోటీ ఇంకా పూర్తి కాలేదు. నేను చేసిన తప్పేంటో ఇప్పుడే నాకు బాగా తెలిసొచ్చింది. ఈ పోటీలో నువ్వే గెలిచావు విక్టరీ మ్యాన్. ఇప్పుడేమంటావు లక్కీ మ్యాన్, తిరిగి వచ్చేస్తావా? అలాగైతే సరే. లక్కీ మ్యాన్, నాకు అన్యాయం చేసిన వాళ్ళని విడిచిపెట్టేది లేదు. వెన్నుపోటు పొడిచిన వాళ్ళని అస్సలు వదిలిపెట్టేది లేదు. వద్దు వద్దు. హా, నువ్వేమీ దిగులు పడకు లక్కీ మ్యాన్, అతన్ని నేను ఓడించగలను. అలాగా? అవును మిత్రమా, చెప్పేది విను, తిరిగి వచ్చేయ్. అలాంటావా? లక్కీ మ్యాన్, లక్కీ మ్యాన్ వచ్చేసాయి. ఇప్పుడు నేనేం చేయలేదు తెలియడం లేదు. అతను చాలా బలవంతుడిగా ఉన్నాడు. వీళ్ళేమో రారా అని పిలుస్తున్నారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. లక్కీ మ్యాన్, చెప్పండి. నేను చాలా బలవంతుణ్ణి. నన్ను మించిన బలవంతుడు లేడు. అలా అంటారా? అయితే నేను మీ వైపే. Lucky man. ఏం కావాలి? ఒక విషయం గుర్తు తెచ్చుకో, మిచాన్ని నువ్వు మర్చిపోయావా? మిచ్చానా? ఈ పోటీలో నువ్వు ఖచ్చితంగా గెలవాలి. అప్పుడే నా ఫ్రెండ్షిప్ పవర్ తో నిన్ను మీచాన్ని మంచి స్నేహితులుగా చేయగలను. అర్థమైందా? ఆ విషయం మర్చిపోయాను. కాసేపట్లో నేను గతాన్ని మర్చిపోయాను. అందుకే తనని కూడా మర్చిపోయాను. もしかしてあんなこともこんなこともいやいやそれは無理 సారీ మ్యాన్. నా వల్ల కాదు. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళలేవు. నాతో స్నేహం చేస్తే నీకు ఎలాంటి ఉపకారం జరుగుతుందో తెలియాలంటే దీన్ని తీసి చదువు, అర్థమవుతుంది. పర్వాలేదు యూనివర్సిటీ మ్యాన్, అతని చేతిలో పాంప్లెట్స్ కూడా ఉన్నాయే. ఖచ్చితంగా నీకు పనికొస్తుంది లక్కీ మ్యాన్. ఓసారి చదివి చూడు. చూస్తాను. ఏంటిదే? 今がチャンス。これが世直しマンの超豪華な古文の生活だ。船室冷暖房完備 50LDK バス。 పని వాళ్ళు కూడా ఇంకా ఖర్చు పెట్టుకోవడానికి బోల్డ్ అంతా ప్యాకెట్ మనీ. ఇది నిజంగా చాలా బాగుంది. లక్కీ మ్యాన్, వద్దు, దయచేసి నా మాట విను. వాటిని చూసి నువ్వు మోసపోవద్దు. సారీ మ్యాన్, ఫ్రెండ్షిప్ మ్యాన్, మీరు కూడా వచ్చి కలిసిపోండి. ఏమన్నావు? మనం అందరం యూనివర్సిటీ మ్యాన్ స్నేహితులు అయిపోదాం. మనం ఆనందమైన జీవితాన్ని గడపచ్చు. యూనివర్సిటీ మ్యాన్ నిజంగా గొప్ప వ్యక్తి. అలాగా, నువ్వు కూడా చాలా మంచివాడివి లక్కీ మ్యాన్. ఇలా చూడు లక్కీ మ్యాన్, నువ్వు మమ్మల్ని మోసం చేశావు. పర్వాలేదులే, అతనే నిన్ను మోసం చేశాడు. అతన్ని ఓడించావంటే అంతా సర్దుకుంటుంది. సహోదరా, తలపడదామా యోనోషి మ్యాన్? నా సత్తా గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? మీరు చెప్పింది నిజమే. నువ్వు చిన్న పిల్లాడివి. ధైర్యం ఉంటే నువ్వు నాతో వచ్చి తలబడు. అతన్ని అంతం చేయి లక్కీ మ్యాన్. ఏంటి? ఎవరు? నేనా? ప్రస్తుతం నువ్వొక్కడివే నా మనిషివి. నేను తలపడాలా? ఏంటి? లక్కీ మ్యాన్, ఇది నీకు నువ్వుగా ఎంచుకున్న మార్గం. ఇందులో నుంచి నువ్వు బయట పడలేవు. సారీ మ్యాన్ గారు, దయచేసి నన్ను వదిలేయండి. సారీ మ్యాన్, దయచేసి నన్ను వదిలేయండి. నా మాట వినండి, నన్ను వదిలేయండి. మంచి ఉపాయం వచ్చింది. అదిగోండి, ముందు వేడివేడి టీ తాగి ఆ తర్వాత వచ్చి నాతో తలపడండి, సరేనా? నోరు మూయ్. వదిలిపెట్టకు లక్కీ మ్యాన్. షోరీ మ్యాన్ ని అంతం చేయి. ఎందుకు నాకు మాత్రం ఇలా జరుగుతుందో తెలియడం లేదు. ఇప్పుడు కనుక నేను షోరీ మ్యాన్ తో తలపడితే నేను గెలవలేను. నాకు ఇప్పుడు వేరే మార్గం లేదు. ఓ లక్కీ మ్యాన్ చూసారా? హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయాడు. ఒకవేళ అతను భయపడిపోయి కింద పడిపోయి ఉంటాడేమో. ラッキーマンがここまで最低のやつとは思わなかったな。わざわざ宇宙まで応援に来て損したな。帰ろうか。లక్కీ మ్యాన్, నువ్వు ఓటమిని ఊహించుకుని కళ్ళు తిరిగి కింద పడిపోయి ఉండొచ్చు, కానీ వేరే దారి లేదు. నిన్ను నేను వదిలిపెట్టను. నా మాట విననివాడు నా మనిషి కానే కాడు లక్కీ మ్యాన్.
ఓసారి ఎనోషి మ్యాన్ చూడండి, తన మాట వినలేదని లక్కీ మ్యాన్ ని అంతం చేయబోతున్నాడు. ఏది ఏమైనా సరే ఒక బాస్ అయ్యండి ఇలా చేయకూడదు. ఈసారి ఖచ్చితంగా లక్కీ మ్యాన్ ఓడిపోతాడు. నేను ఈ దారుణం చూడలేకపోతున్నాను. నా వల్ల కూడా కావటం లేదు. నా చెయ్యి నొప్పిగా ఉంది. ఇది వరకు లక్కీ మ్యాన్ తో తలబడినప్పుడు షోరీ మ్యాన్ విసిరేసిన సేబర్ తిరిగొచ్చి ఇప్పుడు ఇతనిపై దాడి చేసింది. ఇంకా చెప్పాలంటే హిరోషి మ్యాన్ చేతిలో ఒక వస్తువు ఉంది. చివరికి ఆ చేతిపైనే దాడి జరిగింది. చెయ్యి బాగా నొప్పిగా ఉంది. ఇంతకే టీ సేబర్ ఎలా తిరిగి వచ్చిందో తెలియడం లేదా? ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను. ఆ టీ సేబర్ ఎందుకోసం తిరిగి వచ్చిందో నేను మీకు వివరిస్తాను. లక్కీ మ్యాన్ యొక్క టీ సేబర్ ని మన షోరీ మ్యాన్ పైకి విసిరేశాడు. అది వేగంగా పైకి వచ్చి లక్కీ స్టార్ ని ఢీకొంది. అప్పుడు దానికి బలం రెట్టింపయ్యి తిన్నగా నీ దగ్గరకు వచ్చి చేరుకుంది. ఏమిటిది? నొప్పిగా ఉంది. అదనమాట విషయం. లక్కీ మ్యాన్ అద్భుతం, మీరు లక్కీ మ్యాన్ అని నిరూపించుకున్నారు. నొప్పి తట్టుకోలేకపోతున్నాను. మీరెంతో తెలివిగా యునోషి మ్యాన్ తో స్నేహం చేసి అతన్ని పడగొట్టారు కదా. ఇది చాలా దారుణం. అదే నిజం, ఇదంతా నా పథకం. అదరగొట్టేశాను కదా. అమ్మో, నా వల్ల కాలేదు. ఇది భయంకరంగా నొప్పి పడుతోంది. యునోషి మ్యాన్, ఇలాంటి సందర్భం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇప్పుడు నీపై దాడి చెయ్యబోతున్నాను. అతను చెప్పేవన్నీ అబద్ధాలే. లక్కీ మ్యాన్ దీని గురించి అసలు ఆలోచించట్లేదండి. వాడి దగ్గర కొద్దిగా లక్కు మాత్రమే ఉంది. యునోషి మ్యాన్ పై దాడి చేయడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇలా చూడు యునోషి మ్యాన్, మేమిప్పుడు ముగ్గురం ఉన్నాం. ఇప్పుడు నేను కూడా తలపడతాను. మొత్తం నలుగురు ఉన్నాం. నేను కూడా మీతో ఉన్నానన్న సంగతి మర్చిపోకండి. అయితే మేము ఐదుగురం. ఇదిగో నేను ఇప్పుడు వచ్చేసాను. ఇతతో కలిపి ఆరుగురం. మీరు ఐదుగురైనా ఆరుగురైనా నన్ను ఏమి చేయలేరు. ఏంటి అర్థమైందా? నేను బాగా నిద్రపోయాను. ఇప్పుడు నువ్వెవరో చెప్పు. ఇతనే మన శత్రువు. ఇతని పేరు యునోషి మ్యాన్. అలాగా, ఇదిగో నేను వస్తున్నాను. నేను విశ్రాంతి బాగా తీసుకున్నాను. వచ్చేసాను బాస్. సహోదరులారా రండి, వాడి సంగతి మనం చూద్దాం. ఇప్పుడు మేము మొత్తం ఏడుగురు ఉన్నాం. ఇప్పటికీ నువ్వు గెలవగలను అనుకుంటున్నావా? చెప్పు యునోషి మ్యాన్. నవ్వుతున్నావా? మా శక్తి నీకంటే ఎక్కువ. నీ వల్ల అయితే తలబడి యునోషి మ్యాన్. నన్ను చూడండి. లక్కీ, ఇదిగో ఇలా చూడండి. మీ వేషాలు నా దగ్గర వద్దు. మీరు ఆరుగురైనా ఎనమండుగురైనా నాకు లెక్క లేదు. నేను ఎవరికి భయపడను. నువ్వు ఎంత అరిచినా సరే మేము ఏడుగురు ఉన్నాం. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో గెలవలేవు. నువ్వు గెలిచే అవకాశం లేదు. మేమందరూ నీ స్నేహితులమే. మాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. నేను ఎంత శక్తివంతుడో నీకు తెలియదు కదూ. నేనెంత ప్రఖ్యాతిగాంచిన వాడిని నీకు తెలియదు కదూ. వీళ్ళందరినీ మించిన వాడిని నేను ఒక్కడిని ఇక్కడ ఉన్నాను. మర్చిపోవద్దు, నన్ను మర్చిపోవద్దు. మీరు ఇలాగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా కోపం వస్తుంది. నోరుమై, అతని మీద దాడి చెయ్యండి. యునోషి, నిజంగా అద్భుతం. యునోషి మ్యాన్ తో తలపడ్డం కన్నా తనకు స్నేహితుడిగా ఉండటమే మంచిది అనుకుంటాను. ఏంటి వాగుతున్నావు? మనం తప్పకుండా గెలుస్తాం. నా దగ్గర మంచి ఉపాయం ఉంది. అందరూ జాగ్రత్తగా వినండి. ఏంటి మంచి ఉపాయం ఉందా? మనం గెలవగలమా?
అందరి దగ్గర ఉన్న ప్రత్యేక శక్తిని కలిపి తీరాలి. ఏంటి అన్నిటినీ కలపాలా? లక్కీ మ్యాన్ దగ్గర ఎప్పుడు లక్కు ఉండి తీరుతుంది. లక్ మాత్రమే ఉంది. మన విక్టరీ మ్యాన్ కి ఎప్పుడు జయం చేకూరుతూ ఉంటుంది. ఇలా చూడండి, నా లక్ష్యం విజయమే. మన ఫ్రెండ్షిప్ మ్యాన్ ఎలాంటి వాడినైనా సరే వెంటనే స్నేహితుడిని చేసుకుంటాడు. అవును, నేను ఎవరితోనైనా స్నేహం చేస్తాను. మన డొరకే మ్యాన్ దగ్గర ఎన్నో శక్తులు ఉన్నాయి. నా దగ్గర తెలివితేటలో శక్తి ఎక్కువగా ఉన్నాయి. అలాగే మన జీనియస్ మ్యాన్ దగ్గర కూడా ఎన్నో శక్తులు ఉన్నాయి. మన సూపర్ స్టార్ మ్యాన్ దగ్గర ప్రఖ్యాతిగాంచిన ఎంతో గొప్ప శక్తి ఉంది. నిజంగా నేనెంతో ప్రఖ్యాతిగాంచిన వాణ్ణి. ఈ శక్తులన్నింటినీ ఏకం చేస్తే తప్పకుండా మనకు విజయం చేకూరుతుంది. శక్తులన్నింటినీ ఏకం చేస్తున్నాం. ఇదిగో వస్తున్నాం యునోషి మ్యాన్. మనందరం కలిసి ఒకేసారి దాడి చెయ్యాలి. నువ్వు చెప్పింది అక్షరాల నిజం. ఇప్పుడు మనం అందరం ఒకటే. ఇదిగో పిల్లలు, నేను సిద్ధంగా ఉన్నాను. మనందరం ఈసారి తప్పకుండా గెలిచి తీరాలి. ఓ విక్టరీ మ్యాన్ నవ్వు చూస్తుంటే భయంకరంగా దాడి చేయబోతున్నట్టుంది. おいおい、ついに巨大ロボットものになったぞ。これもラッキーかね。 ఎవరైనా నా కొడుకు యోచిని చూసారా? మీరెవరైనా చూసారా? మేమందరం ఏకమయ్యాం యునోషి మ్యాన్. ఇదిగో వస్తున్నాం. ఓహో అలాగా, మీ బలం చూపండి. నా సత్తా నేను చూపిస్తాను. ఇది ఏడుగురు హీరోల ప్రత్యేకత. విక్టరీ బీ. ఇది ఫ్రెండ్షిప్ బీ. ఇది నా లైట్ ప్రత్యేక దాడి. లక్కీ బీమ్. అద్భుతమైన శక్తి కలిగిన నా నిప్పు శక్తి. సూపర్ స్టార్ మ్యాన్ నక్షత్రాల దాడి. హా, హా. మీ అద్భుతమైన శక్తులన్నీ కూడా ఇప్పుడు ఒకటయ్యాయి. ఈ శక్తి ముందు ఎవ్వరూ నిలబడలేరు, అది ఖచ్చితంగా చెప్పగలను. అరే నన్నంత సులభంగా జయించలేరు. తట్టుకొని నిలబడండి. ఈ సమయంలోనే అందరి శక్తులు కలిపి అద్భుతమైన శక్తిగా మార్చబోతున్నాను. హీరో శక్తి. ఇంకా కొంచెం శక్తి కావాలి. అతనిలో కాస్త తడబాటు కనిపిస్తోంది. ఇప్పుడు మీ అందరినీ అంతం చేయబోతున్నాను. ఇదిగో మళ్ళీ నా హీరో శక్తి చూపిస్తున్నాను. ఏమిటి దారుణం! మనం అదరగొట్టేశాం. వేరే దారి లేదు. ఇప్పుడు చూడండి. యు నో ఖుషి. యూనిషి మనకి ఏమైంది? అదిగో అక్కడున్నాడు. హీరో వీరులారా, ఈసారి మీరందరూ పోటీలో గెలుచుండొచ్చు. ఏదో ఒకరోజు ఈ అంతరిక్షంలో నా సత్తాని నేను నిరూపించుకుంటాను. ఈసారి ఖచ్చితంగా నేను మీ అందరినీ ఓడిస్తాను. అంతవరకు వేచి ఉండండి. నా వల్ల కావట్లేదు. నా తడాక చూపిద్దాం అనుకుంటే వెళ్ళిపోయాడేంటి? ఇక మీదట మీరు కష్టపడనక్కర్లేదు. దిగులు పడకండి, ఏడవకండి.
డోరైకు ఓ ఫ్రెండ్షిప్ మ్యాన్, ఆ? ఇక నుంచి మనం ఐకమత్యంగా సంతోషంగా ఉండాలి. తప్పకుండా. అధికారి, నేను మళ్ళీ మన హీరోల సంఘానికి తిరిగి వచ్చేస్తాను. చాలా సంతోషం జీనియస్ మ్యాన్. బాస్, డోరోకి మ్యాన్, మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఉండలేను. అదే నీకు మంచిది. నువ్వు చిన్న పిల్లాడివి, నాతో ఉంటేనే నువ్వు సురక్షితంగా ఉండగలవు. అంతేకాదు, నువ్వు ఉంటేనే నేను జాగ్రత్తగా ఉండగలను. అందుకే నేను లక్కీ మ్యాన్ గా ఉన్నాను. నిజంగానే మీరు అద్దరు కొట్టేస్తున్నారు లక్కీ మ్యాన్. నేను లక్కీ. ఏమిటిది? బహుశా మన యోచినే లక్కీ మ్యాన్ గా మారిపోయాడు అనుకుంటాను. ついてないよ一時なんか戻りたくない。あんた中学生のくせに。 నువ్వు లక్కీ మ్యాన్ అయినంత మాత్రాన ఇలా ప్రవర్తించకూడదు. ఎప్పుడూ నా కంటికి కనపడొద్దు. ఏది ఏమైనా సరే మన ప్రపంచానికి శాంతి నెలకొల్పిన లక్కీ మ్యాన్ ని మనం ఖచ్చితంగా మెచ్చుకుని తీరాలి.それが私だラッキーマン